ఓ రమక్క మాకు కలువస్తావా ఇయ్యాలా? మాదే ఉన్నదే చెల్లే. అరుణక్క నువ్వు రారాదు, పలానా ఎల్లవని పిలిస్తే ఆఖరికి పొలం కాడికి పోయి వాళ్ళకి రానన్నది. ఒక్కళ్ళు తక్కువ పడుతుర్రు. సరే వత్తపా చెల్లే, మళ్ళీ మాకు నాటయ్య రావాలి మరి. ఇలా ఏం పని పోతున్నావక్క? పనిలేదేం లేదు, బీడీలన్నా చేద్దామని ముంగటేసుకున్నా కాదు. ఇగో గిట్లుండే మొన్నటిదాకా ఊర్లో పొంట అమ్మలక్కల ముచ్చట్లు. కానీ ఇప్పుడు ఏ దందా చాలు చేద్దాం, మీ దందా ఎట్లుంది, మీ దందా ఎట్లా నడుస్తుందని మాట్లాడుకునే కాడికి వచ్చిండ్రు. ఇక ముచ్చటేందంటే అమ్మలక్కల ముచ్చటానికి కోళ్ళ ఫారం చూపిస్తారేంది అనేరు. మంచిగా చూడుర్రి కౌజు పిట్టలు అవి నడిపిస్తున్నది అక్కలే మరి. హౌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శేషగిరి నగర్లో మహిళా శక్తి పథకం కింద 70,000 లోన్ ఇప్పించి కలెక్టర్ సారే ఈ ఉపాయం చేపించిండట. కౌజు పిట్టలు కూర అనుకొని తింటే పెయికి మంచిది అంటుంటారు. హోటళ్లు రెస్టారెంట్లలో గిరాకీ సుతం మంచిగానే ఉంది. అన్ని బుడ్డ పిల్లలు ఓ నెల రోజులైతే చేతికొస్తాయి, అమ్ముకోవచ్చు. సంతకైనా తీసుకెళ్లి మేము అమ్ముకోగలుగుతాం, లేకపోతే ఫోన్ ద్వారానైనా మేము ఇంటికి వచ్చినా అమ్మగలుగుతాం, అలాగనే గుడ్లైనా అమ్మగలుగుతాం. 600 పిట్టలు మేము తీసుకొచ్చాము. అవి 3 days పిల్లలు. అప్పటికి ఫీడ్ వచ్చి కింట 5,000 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 10 days పిల్లలండి. 30 రోజులలో అవి 250 grams వరకు వస్తాయని చెప్తున్నారు అందరూ. మంచిగా బియ్యం, గోధుమలు, జొన్న, సజ్జ, మినుముల దానా పెడితే జప్పున పెరుగుతాయి. దానా పట్టిస్తానికి మిషన్ తిప్పిస్తామన్నారట ఆఫీసర్లే. ఇదే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి జర తగ్గకే అమ్మే కోపున్నది. నెల రోజుల్లో ఒక జత వచ్చేసి 150 రూపాయలు అమ్ముదామనేసి మార్కెట్ రేట్లు ఉన్నది, అమ్ముదామని మేము అనుకుంటున్నాం. ఈ ఫారం ఎట్లా నడుస్తుందో చూసి జిల్లా అంతటా అక్కలకు లోన్లు ఇచ్చి ఇట్లా కౌజు పిట్టలు పెంచిపిస్తారట. అందరు చేసే దందాలే చేస్తే ఏం ఫాయిదా? కొత్త కొత్త ఆలోచనలు చేయాలి కదా మరి.